4:6 మంచి వచనం చూడండి, చాలా గొప్పది ఇది. దేనిని గూర్చి చింతింపుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞతాపూర్వకంగా, అయ్యా నా జీవితంలో అనేకమైన మేళం చేసావయ్యా, కానీ నాకు ఇంకా ఈ కొరత ఉన్నది, నా జీవితంలో ఇంకా ఆ జీవితంలో ఈ కొరత ఉన్నది, ఈ కొరతని సరిచేయ్యా, ఈ కొరతని నా నుంచి తీసివేయ్యా, నాకు సమృద్ధిని దయచేయి, నా బాధల నుంచి నన్ను విడుదల దయచేయ్యా. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య. ఒకడికి ఉద్యోగంలో సమస్య, చదువుకునేవాడికి చదువులో సమస్య, పొలం వెళ్ళేవాడికి పొలంలో సమస్య, పొలంలో పంట వేస్తాం కానీ పొలం రాదు, పొలం సరిగ్గా పండదు. ఒకడికి ఒక సమస్య. ఎవడికి ఏ కొరత ఉన్నదో దేవుడు అంటున్నాడంటే, నువ్వు నాకు కృతజ్ఞతాపూర్వకంగా నాకు తెలియచేయి అంటున్నాడు. సో ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయనతో నువ్వు మాట్లాడుతూనే నీకున్న అవసరతలన్నిటినీ కూడా. లేదండి నేను దాదాపు 2 నెలలు ప్రార్థన చేశాను, ఆయన నాకు విడుదల దొరకలేదు అనుకుంటారు చాలా మంది. 100 ఏళ్లలో అబ్రహాం దేవునితో తోడుగా ఉన్నాడా లేదా? దేవునితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడా లేదా? అదే దేవుడు అంటున్నాడు, అబ్రహాం అయ్యా వచ్చేసావా? వచ్చా, పైకి చూడు అన్నాడు. పైకి చూడంగానే నక్షత్రాలు చూడు, నీ పిల్లల్ని అలా చేస్తానంటున్నాడు. అయ్యా ఆ నక్షత్రాల తర్వాత చూద్దాం, ముందు నాకు ఒక కొడుకు నువ్వయ్యా. ముందు కొడుకే లేడు, నక్షత్రాలు ఏంటయ్యా? ఇస్తా మాటిచ్చానా? ఇచ్చావు, ఓకేనయ్యా. మళ్ళా 2వ రోజు వచ్చాడు, అబ్రహాం అయ్యా పొద్దునే మళ్ళీ వచ్చావా? వచ్చా. కింద చూడు అన్నాడు. కింద చూసాడు, ఇసుక రేణువులలో చేస్తా నీ సంతానాలు మొత్తం అంటున్నాడు. అయ్యా ముందు ఒక్క కొడుకు నువ్వయ్యా, ఇసుక రేణువుల తర్వాత చూద్దాం సంతానాలు, జనరేషన్స్. మాటిచ్చానా? మాటిచ్చా, చేస్తా. విశ్వాసంతో నిలబడ్డాడు. ఈ మాటలు జరుగుతున్నప్పుడు అబ్రహాముకి రమారమి 100 ఏళ్ళు అంట. 100 సంవత్సరంలో ఉన్నప్పుడు ఇలాంటి విశ్వాసం కలిగి ఎవడన్నా ఉంటాడా? ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వేం మాట్లాడుతున్నా, నా వయసు ఏంటి, 100 ఏళ్ళు నాకు పిల్లలు పుట్టాడు పెట్టాను అనలా. నా తండ్రి నాకు మాట ఇచ్చాడు, తండ్రి తన మీదే ఒట్టు పెట్టుకున్నాడంట, నేను నిన్ను పిల్లలను దీవిస్తా, నీకు కుమారుని ఇస్తా, నీ పిల్లల్ని నక్షత్రం వలె చేస్తా, నీ పిల్లల్ని ఇసుక రేణువుల వలె జనరేషన్ గా దీవిస్తా అన్నాడంట. ఆ జనరేషన్ లో నువ్వు నేను కూడా ఉన్నాం ఈ రోజున, ఆయన పిల్లలంగా. తండ్రి యొక్క ఆశీర్వాదం నెరవేరిందా లేదా? అందుకనే